आदित्यादिनवग्रह शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि संयोगकाः सतिथयः तद्देवता सद्गणाः मासाब्दा ऋतवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमा प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు జూలై 14వ తేదీ నుంచి జూలై 20వ తేదీ 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం అష్టమి ఆదివారం నుండి చతుర్దశి శనివారం వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. అయితే ఒక ప్రత్యేకత, ఈ వారంలో 16వ తేదీ దక్షిణాయనం ప్రారంభమవుతున్నది. కాబట్టి ఈ వార ఫలాలు మనకు 14 నుంచి 16 ఉదయం వరకు ఉత్తరాయణం, ఆ తదుపరి దక్షిణాయనంతో ఈ వార ఫలాలు పూర్తిగా మీకు అంటే సంధి కాలంలో ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. ఈ వారంలో కలుగుతున్నటువంటి గ్రహ స్థితులు మార్పులు: 14వ తేదీ ఆశ్లేష నక్షత్రం 3వ పాదంలో బుధుని ప్రవేశం, 15వ తేదీ పుష్యమి నక్షత్రం 3వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం, 16వ తేదీ పునర్వసు 4వ పాదంలో కర్కాటక రాశిలో ఉదయం 11:18 సూర్యుని యొక్క ప్రవేశం. ఇది దక్షిణాయన ప్రారంభం, కర్కాటక సంక్రమణం. అదే రోజు 17వ తేదీ ఆశ్లేష 4వ పాదంలో బుధుని ప్రవేశం, పుష్యమి 4వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం, కృత్తికా నక్షత్రం 3వ పాదంలో కుజుని ప్రవేశం 14వ తేదీ జరుగుతున్నది. 19వ తేదీ పుష్యమి నక్షత్రం మొదటి పాదంలోకి రవి ప్రవేశం కూడా జరుగుతున్నది. అదే రోజు మఖ నక్షత్రం మొదటి పాదంలోకి బుధుని ప్రవేశం జరుగుతున్నది. 20వ తేదీ ఆశ్లేష నక్షత్రం 1వ పాదంలోకి శుక్రుని యొక్క ప్రవేశం. ఈ వారంలో పుష్యమి కార్తీ వానకాలానికి సంబంధించిన పుష్యమి కార్తీ ఉధృతమైన వర్షాలు పడేటువంటి యోగం ఉన్నటువంటి కార్తీ కూడా ఈ వారంలో ప్రారంభమవుతున్నది. మరికొన్ని విశేషాలు: 14వ తేదీ మహిషాసుర మర్దిని పూజ, 15వ తేదీ ఐంద్రాణి దేవి పూజ, 16వ తేదీ కర్కాటక సంక్రమణం, అదే రోజు గౌరీ వ్రతం, మహాలక్ష్మి వ్రతాలు ఇత్యాదులన్నీ కూడా ఉన్నాయి. 16వ తేదీ దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభంలో ఉంటుంది. 17వ తేదీ గోపద్మ వ్రత ప్రారంభం, 18వ తేదీ చాతుర్మాస్య వ్రతారంభాలు ఉన్నాయి. 19వ తేదీ కోకిలా వ్రతం అనేది కూడా తెలియజేయబడుతున్నది. ఈ విధంగా ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా ఈ వారంలో దక్షిణాయన ప్రారంభం ప్రత్యేకత సంతరించుకుంటున్నది. ఇక వార ఫలాలు ముందుగా మేషరాశి. ఈ మేషరాశి కన్నా ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ప్రారంభంలో మనకు మేషరాశిలో నించున్నటువంటి కుజుడు వృషభ రాశిలోకి ప్రవేశించడం జరిగింది. కాబట్టి వృషభ రాశిలో గురు కుజులు, అలాగే మిథున రాశి నుంచి 16వ తేదీ కర్కాటక రాశిలోకి సూర్యప్రవేశం, కర్కాటక రాశి నుంచి బుధుడు సింహరాశిలో, శుక్ర రవులు కర్కాటక రాశిలో ఉంటారు, కన్యా రాశిలో కేతువు, కుంభరాశిలో శని వక్రించి ఉన్నాడు, మీన రాశిలో రాహువు. ఈ వారంలో చంద్రుడు వృశ్చిక రాశి నుంచి తులారాశి, వృశ్చిక రాశి, ధనుర్రాశి వరకు ఈ వారంలో చంద్ర సంచారం జరుగుతున్నది. వార ఫలాలు ముందుగా మేషరాశి.
అశ్వని భరణి కృతికా పాదం మేషం. మేషరాశి వారికి ఈ వారంలో చాలా వరకు మీ యొక్క వ్యక్తిగత విషయాలు, కుటుంబ వ్యవహారాలు, బంధువర్గాలు, మిత్రవర్గాలకు సంబంధించిన విషయాలు, స్థిర చరాస్తులు, వృత్తికి సంబంధించిన విషయాలు, అలాగే మీ సంతానానికి సంబంధించినటువంటి బాగోగులు ఇత్యాదులన్నీ కూడా ఈ వారంలో మీకు ప్రముఖంగా కనబడుతున్నాయి. ఈ వారంలో చాలా మీరు మౌలికమైనటువంటి సమస్యల గురించి కూడా ఆలోచిస్తారు. కొంత మొత్తం మీద ఈ వారంలో కుటుంబ సౌఖ్యం కూడా మీరు అనుభవించే అవకాశాలు ఉన్నాయి. మరి బంధుమిత్రాదులతో కూడినటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా మీకు బాగానే కనబడుతున్నాయి. 14, 15, 16వ తేదీలలో చాలా విశేషంగా మేషరాశి వారికి కుటుంబ సౌఖ్యంతో పాటు వ్యవహారంలో సంతృప్తి, మీ యొక్క ఉద్యోగంలో సంతృప్తి, ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మీ కోరికలు నెరవేరేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కానీ ఒకంత చిరు కోపాలు, శరీరంలో కొద్దిగా బద్ధకం ఇలాంటివి కూడా కనబడుతున్నాయి. అనుకోని ప్రయాణాలు కూడా సూచిస్తున్నాయి. అదేవిధంగా అనుకోని ఖర్చులు కూడా సూచిస్తున్నాయి. అయినంత వరకు ఇతరుల చేత కొద్దిగా సంఘర్షణయుతమైన వాతావరణం కూడా ఒక ఎత్తు కనబడుతున్నది. ఏది ఏమైనా మేషరాశి వారికి, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రత్యేకంగా 14, 15, 16వ తేదీలలో ఉన్నత ఉద్యోగాలు, సాధారణ ఉద్యోగాలు, అలాగే వ్యవహారాల్లో ఉన్నటువంటి వారికి చాలా ప్రత్యేకతగా ఉంది. 17, 18వ తేదీలలో మీరు అయినంత వరకు వ్యవహారాలకు దూరంగా ఉండండి. ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు. అలాగే కొత్త వస్తువులు కొనడానికి కూడా వీల్లేదు. కొంత ఆరోగ్యంలో కొద్ది మార్పులు కనబడుతున్నాయి. అకాల భోజనాలు, కొంత అసంతృప్తితో ఉన్నటువంటి విషయాలు, కొన్ని ఏవైనా వార్తలు వినవలసి రావడం, కొంత మానసికంగా సంఘర్షణలు ఎక్కువగా ఉంటాయి. అయినంత వరకు కుటుంబ సౌఖ్యంలో కూడా కొద్ది ఇబ్బందులు ఉంటాయి. బలవంతపు ఆలోచనలు, బలవంతపు కోరికలుతో సంబంధించినటువంటి విషయాల్లో కొద్ది ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే స్త్రీలైతే కర్కాటకకు సంబంధించి 17, 18వ తేదీలో శరీర ఆరోగ్యానికి కొన్ని నియమాలకు కట్టుబడి ఉండడం మంచిది. 19, 20వ తేదీలో కూడా సంతృప్తికరంగా ఉంటున్నప్పటికీ కూడా మీరు చేసేటువంటి వృత్తులలో కొద్దిగా అలసత్వం, చేయాలని అనిపించకపోవడం, కొంతమంది సెలవులు కూడా కోరడేటువంటి అవకాశాలు ఉంటాయి. కుటుంబ వ్యవహారాలలో ఎవరిని బలవంతంగా మీ అభిప్రాయాలను ఎదుటి వాళ్ళకి చెప్పడం కానీ, ఎదుటి వాళ్ళ అభిప్రాయాలు బలవంతంగా మీరు వినడం కానీ జరగకపోవచ్చు. అనుకోని ప్రయాణాలు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. సాధారణమైన జీవితమే కనబడుతున్నది. ఒకంత మేషరాశి వారికి కుటుంబ వ్యవహారాలలో ఈ వారం కొద్దిగా ఊహించని సమస్యల పరిష్కారాలు కూడా, అంటే కొన్ని సమస్యలతో మీరు ఉంటాయి. కొన్ని విషయాల్లో మార్పులు చేర్పులు కూడా ఉంటాయి. కాబట్టి కొద్దిగా ఓపికతో, సహనంతో ఉండవలసినటువంటి అవసరం ఉంది. శరీర ఆరోగ్యంలో కొద్ది మార్పులు కనబడుతున్నాయి. పిల్లల వ్యవహారాల్లో కూడా శ్రద్ధ వహించవలసినటువంటి అవసరాలు ఉన్నాయి. అశ్వని నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాల్లో ఈ వారంలో చాలా సంతృప్తిగా ఇస్తాయి. అనుకోని ప్రయాణాలు కూడా ఉంటాయి. కుటుంబ సమేతంగా కొంత ద్రవ్యం ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగానే కనబడుతున్నాయి. భరణి నక్షత్ర జాతకులకు కొంత సుఖం, కొంత దుఃఖంగా ఉన్నట్టుగా ఉంటుంది. అయితే ఈ వారంలో భార్య ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ వహించాలి. తల్లి ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ వహించాలి. అనుకోని విధంగా ఖర్చులు కూడా ఉంటాయి. అయినా కొంత సంతృప్తికరంగానే ఉంటుంది. పిల్లల విషయంలో కూడా సంతృప్తికరంగానే ఉంటుంది. కృత్తికా నక్షత్ర జాతకులకు ఈ వారంలో గృహ సంబంధమైన వ్యవహారాలు సరికొత్త ఆలోచనలు, సరికొత్త నిర్ణయాలతో కొంత ఆనందాన్ని వ్యక్తపరుస్తారు. కుటుంబ వ్యవహారాలలో కూడా కొద్దిగా సంతృప్తికరంగానే ఉంటున్నప్పటికీ కొన్ని బాధ్యతలు మీకు ఎక్కువగానే ఉంటాయి. రుణ సంబంధమైన సమస్యల గురించి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆకస్మికంగా మీరు కుటుంబ వ్యవహారాలలో పిల్లలపైన కొద్దిగా ఖర్చులు అనుకోకుండా చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అయినంత వరకు సంతృప్తికరంగానే కృత్తికా నక్షత్ర జాతకులకు కనబడుతున్నది. మేషరాశి వారికి ఈ వారంలో ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ఆరోగ్య విషయంలో కొద్ది మార్పులు కనబడుతున్నాయి. వృత్తులు సాధారణంగానే కనబడుతున్నాయి. మరి ఈ వారంలో మేషరాశి వారు చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ, చంద్రగ్రహానికి కాస్త చంద్ర స్తోత్రం చదువుకోండి. చంద్రగ్రహానికి పూజ చేయండి. అలాగే గణపతి దేవాలయాన్ని సందర్శించుకోండి. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృతికా త్రిపాదం, రోహిణి, మృగశ్రార్థం, వృషభం. వృషభ రాశి వారికి ఈ వారంలో ప్రయాణ సూచనలు బాగా కనబడుతున్నాయి.
ప్రత్యేకంగా బంధువర్గ మిత్రవర్గ సమావేశాలు కూడా కనబడుతున్నాయి. అనుకోకుండా కుటుంబ వ్యవహారాల్లో భార్యాభర్తల మధ్యన పిల్లల మధ్యన భిన్న అభిప్రాయాలు రావచ్చు. ఆకస్మికంగా కొద్దిగా వాద వివాదాలు చెలరేగవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ వారంలో కుటుంబ వ్యవహారాలతో పాటు బంధుమిత్ర సమావేశాలు, ప్రత్యేకమైనటువంటి సామాజిక సంబంధమైనటువంటి సమావేశాల్లో పాల్గొనడాలు, సామాజిక గౌరవాలు ఇత్యాదులన్నీ కూడా వృషభ రాశి వారికి బాగానే కనబడుతున్నాయి. వృత్తిపరంగా కూడా మీకు బాగానే కనబడుతున్నది. మాతృవర్గ బంధువులను కలుసుకునేటువంటి అవకాశాలు కూడా వృషభ రాశి వారికి ఈ వారంలో కనబడుతున్నాయి. ఏది ఏమైనా ఆర్థిక పరిస్థితులు మెరుగ్గానే ఉంటాయి. ఆరోగ్య పరిస్థితులు కూడా మెల్లమెల్లగా మీకు ఈ వారాంతంలో అనుకూలమైన పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 14, 15, 16 ఇంచుమించుగా 17, 18 తేదీల వరకు వృషభ రాశి వారికి సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. స్వల్పంగా కొంత ఆరోగ్యంలో మార్పులు వచ్చినప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా అనుకూలతగా ఉంది. కుటుంబ పరంగా కూడా అనుకూలతగా ఉంది. కొత్త మిత్రులు, కొత్త స్నేహితాలు ఉంటారు. బంధువులతో కానీ మిత్రులతో కానీ ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. విందులు వినోదాలకు కూడా కాలక్షేపం చేయవచ్చు. కొంత ప్రత్యేకమైనటువంటి సామాజిక గౌరవాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశికి సంబంధించి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి, ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి చాలా మిక్కిలి అనుకూలమైనటువంటి రోజులుగా ఉంది. 19, 20 ఆకస్మిక ప్రయాణాలు, ఆర్థిక పరిస్థితులలో కొద్ది ఇబ్బందులు, ఆరోగ్య పరిస్థితుల్లో కొద్ది మార్పులు, అకాల భోజనాలు, కొంత శారీరకంగా మానసికంగా కొద్ది ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా మీకు ఈ వారాంతంలో కొద్దిగా అనుకూల పరిస్థితుల కన్నా ప్రతికూల పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ వృషభ రాశి వారికి కుటుంబ పరంగా కొంత అనుకూలతలే ఉన్నాయి. నూతన మిత్రత్వాలు, నూతన బంధుత్వాలు, పరిచయాలు కూడా కలగవచ్చు. ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు కూడా బాగానే ఉంటాయి. ఉత్సాహంగానే ఉంటారు. ఈ వారంలో వృషభ రాశికి సంబంధించినంత వరకు మీ యొక్క ఆర్థిక పరిస్థితులకు అనుకూలంగా ఉంటున్నప్పటికీ ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారు కొద్దిగా శ్రమతో కాలాన్ని గడపవలసినటువంటి అవసరం ఉంది. కృత్తికా నక్షత్ర జాతకులకు ప్రయాణాల మూలకంగా కొద్దిగా ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడి అనుకున్న ఫలితాలు మీరు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. గృహ విషయంలో కొంత అధికంగా ఖర్చు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు కూడా ఈ వారంలో చాలా అనుకూలతలు ఉన్నాయి. ప్రయాణాలు కొనసాగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. శారీరకంగా కొద్దిగా ఇబ్బందులు కూడా గురయ్యవు కావచ్చు. అలాగే మీరు కొన్ని అత్యవసర పరిస్థితుల విషయంలో ఆలోచించి ఆర్థిక వనరులను మీరు చక్కబెట్టుకోవడానికి కొద్దిగా పరిస్థితులు మీకు ఏర్పడుతున్నాయి. అలాంటి పరిస్థితులు కాబట్టి కొంత ధైర్యంగా మీ ఆర్థిక పరిస్థితులను చక్కబెట్టుకోండి. అలాగే మృగశిర నక్షత్ర జాతకులకు గృహ సంబంధమైన వ్యవహారాలు బాగా ఉన్నాయి. పిల్లల విషయంలో కూడా అనుకూలతగా ఉంది. అయినంత వరకు మీరు కొద్దిగా ఆలస్యంగా అయినా కొన్ని పనులు మీకు నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. గృహ సంబంధమైనటువంటి వ్యవహారాలలో ప్రత్యేకంగా మీ ఉద్యోగాలు కావచ్చు, మీ పర్సనల్ వ్యక్తిగత విషయాల్లో ఏదైనా ఒక ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకొని ఆనందంగా కొంత ముందుకెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఏది ఏమైనా వృషభ రాశికి ఈ వారంలో ప్రారంభంలో చాలా అనుకూలతగా ఉండి వారాంతంలో కొద్ది మార్పులతో కూడుకొని ఉన్నది. ఈ వారంలో మీరు చేసుకోవలసినటువంటి పరిహారాల విషయంలో అయినంత వరకు శుక్రుడి గురించిన పూజ చేయండి. శుక్రుని యొక్క స్తోత్రం, శుక్రుని యొక్క మూలమంత్రం ఏదైనా చదవండి. ఒక అమ్మవారి దేవాలయాన్ని కూడా దర్శించుకోండి. ఆడవాళ్ళైతే లలిత అష్టోత్తర పారాయణం చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి మిథున రాశి మృగశ్రార్థం, ఆరుద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశి వారికి ఈ వారంలో సరికొత్త బాధ్యతలు, గృహ సంబంధమైన వ్యవహారాలలో కొన్ని చిక్కు సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు, అలాగే కొన్ని ఒత్తిడులకు గురి కావలసినటువంటి పరిస్థితులతో పాటు మీ తోడబుట్టిన వారితో కానీ, సమీప బంధువులతో కానీ, ప్రయాణాల మూలకంగా కానీ కొద్దిపాటి ఇబ్బందులు కూడా ఉండవచ్చు. ఏదో కొద్దిగా మీరు కొద్ది అనీజీగానే ఈ వారంలో మీరు ఎదుర్కోబోతున్నటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా వాటిని మీరు అధిగమించగలుగుతారు. మీకు అయినంత వరకు ఈ వారంలో
17, 18, 19, 20 తేదీలే చాలా విశేషంగా ఉన్నాయి. ప్రారంభం 14, 15, 16వ తేదీలలో పనులన్నీ కూడా ఆలస్యంగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మిత్రులతో కానీ బంధువులతో కానీ విరోధాలు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. కొంత మీరు అనుకున్న పనులు ఆలస్యంగానైనా నెరవేర్చుకోగలుగుతారు. 17, 18, 19, 20 తేదీలలో మీకు సామాజిక గౌరవం, కుటుంబ గౌరవం, భార్యాభర్తల మధ్యన అనుకూలత, తర్వాత బంధువులతో అనుకూలత, అలాగే మీ వ్యవహారాల్లో మీ వృత్తి ఉద్యోగాల్లో కూడా అనుకూలత, ఆర్థిక పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయి, శారీరక ఆరోగ్యాలు అనుకూలంగా ఉంటాయి, సరికొత్త సమాచారాలు మీకు అందే అవకాశాలు ఉన్నాయి. మరి మిథున రాశి వారికి ప్రత్యేకంగా వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి అనుకూలత కొంత కనబడుతున్నది. ఏదైనా సామంతం జన విద్వేష అయినప్పటికీ కూడా అనుకోని ప్రయాణాల మూలకంగా కొద్ది ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కూడా ఒకవైపు ఉన్నాయి. అంటే దీంట్లో కొద్ది మిక్స్డ్ రిజల్ట్స్ అని చెప్తారు, అలాంటి మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. అయితే భార్య తరఫు బంధువులతో విరోధాలు లేకుండా చూసుకోండి. ఆకస్మిక కలహాలు బంధువులతో కానీ తోడబుట్టిన వారితో కానీ భార్య తరఫు బంధువులతో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా మిథున రాశి వారికి వ్యవహార రంగంలో అనుకూలతలు ఉన్నాయి. అంటే మీ భవిష్యాల కన్నా మీ వృత్తి వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలతలు కనబడుతున్నాయి. మృగశిర నక్షత్ర జాతకులకు ఈ వారంలో ఆర్థిక వనరులు, ప్రత్యేకంగా మీ యొక్క ఆర్థిక సమస్యల పరిష్కారాలకు మార్గాలు ఏర్పడుతున్నాయి. కుటుంబం విషయంలో కుటుంబ సభ్యుల అవగాహనలో కొద్దిపాటి తేడా ఉంటున్నప్పటికీ కూడా మరి మీరు దాన్ని సమన్వయపరచుకోగలుగుతున్నారు. అలాగే బంధువుల మూలకంగా కొంత ఖర్చులు కూడా మీకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు, బ్యాంకింగ్ వ్యవహారాలు, పెన్షన్స్ ఇలాంటివన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలలో కొద్దిపాటి చిక్కులు, సమస్యలు, అంతర్గతంగా బాగా ఒత్తిడికి లోనయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే కొంత మేలు కలిగేటువంటి అవకాశాలు కూడా మీకు బాగానే కనబడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ మీరు పనులు కొద్దిగా ఆలస్యంగానైనా మీరు మీ సమస్యలను అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతారు. పునర్వసు నక్షత్ర జాతకులకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక వనరులు అనుకూలంగా ఉంటాయి. తర్వాత చిన్నపాటి ప్రయాణాల మూలకంగా ఖర్చులు ఉండవచ్చు. కుటుంబ వ్యవహారాల్లో భార్యాభర్తల మధ్యన కారణం లేని తగువులు ఏర్పడవచ్చు. ఏది ఏమైనప్పటికీ మీకు కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడి ఆకస్మికంగా మీరు ఊహించని రీతిలో ఇతరుల నుంచి మీకు సహకారాలు లభించే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎవరైతే మనకు సహాయపడరు అనుకుంటామో వారి మూలకంగానే మనకు సహాయాలు అందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మిథున రాశి వారు ఈ వారంలో ఏర్పడుతున్న పరిస్థితులను బట్టి మీరు అయినంత వరకు మీ వ్యక్తిగత జీవితంలో వృత్తిపరంగా కానీ కొంత ఓపికతో సహనంతో ఉండాలి. అయినంత వరకు వాద వివాదాలకు దూరంగా ఉండాలి. ఖర్చులు అయినంత వరకు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి కొన్ని సమస్యలు ఎంత జటిలంగా ఉన్నా వాటిని వాయిదా వేసుకొని ఆలోచించండి. మరి మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పరిహారాల విషయంలో రవి స్తోత్రం, శుక్రుని యొక్క స్తోత్రం, ఈ 2 స్తోత్రాలను మీరు చేసుకున్నట్టయితే, ఆ 2 గ్రహాలకు పరిహారాలు చేసుకున్నట్టయితే కొంత మీకు ఉపశమనం కలిగి మునుముందు మీరు ఉత్సాహంగా ముందుకెళ్ళగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం కర్కాటకం. కర్కాటక రాశి వారికి ఈ వారంలో చాలా వరకు మానసిక ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తున్నది. ఆర్థిక వ్యవహారాల విషయంలో నియంత్రణ అవసరం అనిపిస్తున్నది. అలాగే శరీర ఆరోగ్య విషయంలో తగిన విశ్రాంతి కూడా మీకు అవసరం అనిపిస్తుంది. మానసికంగా పరిపరి విధాల ఆలోచనలతో సతమతమవుతుంటారు. వేళ తప్పిన భోజనాలు లేదా కాలాతీతమైన భోజనాలతో కూడా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. శిరోబాధలు, శారీరక బాధలు కూడా కలిగే అవకాశాలు ఒకవైపు ఉంటున్నప్పటికీ మీరు ఏదో ఒక ఉత్సాహంగా కొంత వస్తు సమీకరణ చేసుకోవడం, మణిమూలార్థలాభంచ సదా సౌఖ్య నరచద అంటే మిత్రుల సహకారాలు, బంధువుల సహకారాలు, భార్య సహకారాలు ఇవన్నీ కూడా ఒకవైపు మీకు బాగానే అందబోతున్నాయి. అయితే కర్కాటక రాశి వారికి 14, 15, 16వ తేదీలలో మీ యొక్క ప్రయాణాలలో
ప్రయాణాలు ఉండవచ్చు, మీరు తలపెట్టిన కార్యక్రమంలో మార్పులు ఉండవచ్చు, బంధువులతో మిత్రులతో అయినంత వరకు వైరం లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. కుటుంబ వ్యవహారాలలో ఓపికతో ఉండడానికి ప్రయత్నం చేయండి. 17, 18 తేదీలలో ప్రతి పనిలో కొంత ఆలస్యం జరుగుతుంది. శారీరకంగా కొంత బద్ధకం ఏర్పడుతుంది. ఏ పని చేయాలని ఏది రుచించని పరిస్థితిలో ఉండవచ్చు. కొంత మీకు కుటుంబ సభ్యులతో కానీ, మీ యొక్క పిల్లలతో కానీ, అధికారులతో కానీ కొద్దిపాటి వైరములు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా వాటిని మీరు అధిగమించాలి. ఆ తదనంతరం 19, 20 తేదీలు మీకు చాలా ప్రసన్నతగా ఉన్నాయి. మంచి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆరోగ్య పరిస్థితులు కూడా అనుకూలంగానే ఉంటున్నాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటున్నాయి. అలాగే మీరు చాలా ఉత్సాహంగా ఉంటూ ఇతరులను కూడా ఉత్సాహపరచగలుగుతారు. మరి మరింత యువతీ యువకులకు కర్కాటక రాశికి 19, 20 తేదీల్లో సౌఖ్యకరమైన జీవితం, చాలా విందులు వినోదాలకు సంబంధించిన విషయాలు, మరి ఏ రంగంలో ఉన్నవారికైనా ఆ రంగంలో చాలా అనుకూలతలు ఏర్పడేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు కొంత ఉపశమనం ఈ వారంలో కలుగుతున్నది. అలాగే అనుకోని కొన్ని ప్రయాణాలు కలగవచ్చు, లేదా అనుకోని విధంగా ఖర్చులు పెరగవచ్చు. ఏది ఏమైనప్పటికీ మీరు కొంత కుటుంబ వ్యవహారాలలో కొంత అనుకూలతలే మీకు బాగానే కనబడుతున్నాయి. మీ చేత కొంత ద్రవ్యం ఏదైనా ఒక వస్తువు మీద అంటే ఖర్చు చేయవలసినటువంటి, పెట్టుబడి పెట్టవలసినటువంటి అవసరాలు కూడా కనబడుతున్నాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు ప్రయాణ సూచనలు మెండుగా కనబడుతున్నాయి. కుటుంబ వ్యవహారాలలో కూడా కొంత అనుకూలతగా ఉన్నాయి. కొద్దిగా మానసికంగా, శారీరకంగా అశాంతిగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు ప్రతి వ్యవహారాన్ని మీరు సమదృష్టితో చూస్తారు. సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సుఖం దుఃఖం రెండు సమానంగా కనపడుతున్నాయి. అనుకోకుండా ఒక ప్రయాణం కూడా కనపడుతున్నది. మీకు కుటుంబ వ్యవహారాలలో కొంత అనుకూలతలు ఉన్నాయి. కొత్త వారి పరిచయాలు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాని మూలకంగా మీకు మంచి సహాయ సహకారాలు లభించేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. కర్కాటక రాశి వారు మీరు కొంత పరిహారం చేసుకోవాల్సినటువంటి విషయంలో, సూర్య సంబంధమైనటువంటి విషయంలో, అంటే 16వ తేదీ మీ రాశిలోకి సంక్రమణం జరుగుతున్నది కావున ఆ సంక్రమణం రోజు సూర్యగ్రహ స్తోత్రం చేయండి. సూర్యునికి సంబంధించినటువంటి పూజలు చేయండి. ఆ రోజు మీ చేత కొంత నెయ్యి దానం చేయండి. పశువులను, ఆవులను, వాటికి పూజలు చేయండి. చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది కర్కాటక రాశి వారు ఈ వారంలో చేయవలసినటువంటి పరిహారాలు. తదుపరి సింహరాశి. మఖ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశి వారికి ఈ వారంలో స్థాన చలనాలు కనిపిస్తున్నాయి. ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి మారాలనే ఆలోచన, అలాగే బంధువుల యొక్క రాకపోకలు, బంధువులతో ఉన్నటువంటి అనుబంధాలలో కూడా కొంత సుఖం, కొంత అసుఖం, అంటే సౌకర్యం ఉన్నట్టుగా లేనట్టుగా ఉంది. ఏదో ఒక జటిల సమస్య కావచ్చు, ఊహించని సమస్య కావచ్చు, ఒక ప్రత్యేకమైన సమస్యను పరిష్కరించుకోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఒకవైపు. అలాగే మరి కొంత మానసికంగా అశాంతి కూడా ఉంది, శారీరకంగా కూడా కొంత అశాంతిగా ఉంది. అయినప్పటికీ వీటిని మీరు అధిగమించి ముందుకు పోగలుగుతారు. విశేషంగా సింహరాశి వారు 14, 15, 16వ తేదీలలో కుటుంబ సమావేశాలు, బంధుమిత్రులతో సమావేశాలు, చిన్నపాటి ప్రయాణాలు, కొంత సంతోషకరమైన వాతావరణం, స్నేహితులతో ఉల్లాసంగా కాలం గడపడం, ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనడం, ఇత్యాదులన్నీ కూడా కనబడుతున్నాయి. 17, 18వ తేదీలలో మీరు తలపెట్టిన కార్యక్రమంలో కొద్ది మార్పులు చేర్పులు ఉంటాయి. ప్రయాణాలు కూడా సంభవించవచ్చు. గృహ సంబంధమైన వ్యవహారాలలో కొద్దిపాటి అశాంతి కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. 19, 20 తేదీలు సాధారణమైన జీవితాన్ని మీరు గడపగలుగుతారు. సింహరాశిలో ఉన్నటువంటి మఖ నక్షత్ర జాతకులకు ఈ వారం ప్రారంభంలో మీ ఆర్థిక పరిస్థితుల విషయంలో, ఆరోగ్యం విషయంలో కొంత ఉత్సాహం కనపడుతున్నది. ధార్మిక విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. అనుకోని ప్రయాణాలు కూడా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. పూర్వ ఫల్గుణి నక్షత్ర జాతకులకు కొద్దిపాటి పరిస్థితులు భిన్నంగా ఉన్నా వాటిని అధిగమిస్తారు. అలాగే మీ యొక్క ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు కూడా
అనుకూలంగానే ఉంటాయి. సాధారణంగా మీకు కొంత ధార్మికమైన జీవితం, ఆధ్యాత్మిక జీవితానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు అన్ని విధాల అనుకూలతలు ఉంటున్నప్పటికీ కూడా కుటుంబ వ్యవహారాలలో కొంత సంతోషంగానే మీరు కాలం గడుపుతారు. దేహారోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉంటుంది. మొత్తం మీద సింహరాశికి సంబంధించి ఈ వారంలో మీరు చేసుకోవలసినటువంటి ప్రధానమైనటువంటి పూజ సూర్య నమస్కారాలు, సూర్యునికి అర్ఘ్యాలు లేదా గాయత్రి ఉపాసన ఇలాంటివి చేసుకోండి. ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించండి. తొందరపాటు నిర్ణయాలు కానీ, ఆర్థిక పరంగా నిర్ణయాలు కానీ, దూర ప్రయాణాలు కానీ వీటి విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకొని ఉండడం మంచిది, లేదా కొన్ని పనులు వాయిదా వేసుకోవడం కూడా మంచిది. ఇది సింహరాశికి సంబంధించినటువంటి ఫలితాలు. తదుపరి కన్యారాశి. ఉత్తర త్రిపాదం, హస్త, చిత్రార్థం, కన్యా రాశి వారికి ఈ వారం చాలా ఉత్సాహంగా ప్రారంభం కాబోతున్నది. ప్రత్యేకమైన కార్యక్రమాల ప్రణాళిక రచన, భవిష్యత్ కార్యక్రమాలకు సంబంధించినటువంటి రచన, ఉత్సాహపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులతో పాటు కొంత ఆధ్యాత్మిక విషయాలకు కూడా ప్రాధాన్యతతో పాటు కొన్ని నియమాలు కూడా పాటిస్తున్నారు. కొంత విశేషంగానే ఈ వారం మీకు కలగబోతున్నది. అయితే అనుకోని ప్రయాణాలు కూడా మీకు కలగవచ్చు. 14, 15, 16 తేదీలు సాధారణంగా ఉంటున్నప్పటికీ 17, 18 తేదీల్లో ఒక ప్రత్యేకత కనబడుతున్నది. 16వ తేదీలో కూడా ఒక ప్రత్యేకత కనబడుతున్నది. 17, 18 తేదీలలో మీరు ఆకస్మిక నిర్ణయాలకు కొంత ఆలోచించి చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆకస్మిక నిర్ణయాలకు దూరంగా ఉండండి. కన్యారాశి వారికి 17, 18 తేదీలలో ఒకవైపు సంతోషం వ్యక్తపరుస్తుంటున్నప్పటికీ కూడా ఆకస్మికంగా కొన్ని మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో అనుకోని విధంగా బంధువులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ కొద్దిపాటి వాద వివాదాలు జరగవచ్చు. అనుకోని ప్రయాణాలు సంభవించవచ్చు. జాగ్రత్తగా చూసుకోండి. కానీ కొన్ని విధాల అనుకూలతనే ఉంది. 19, 20 కూడా సాధారణంగానే ఉంది. వార ఫలితాలు ఎలా ఉన్నా మీ యొక్క భవిష్యత్తుకు అంటే సమీప భవిష్యత్తుకు సంబంధించిన విషయంలో కన్యారాశికి చాలా ఉత్సాహం మీకు అంటే ఆత్మవిశ్వాసం అన్నీ కూడా కలుగుతున్నాయి. మీకు అర్ధంచ సకులాచార గృహే నిత్యోత్సవం శుభం. ఏదైనా ఒక శుభకార్యం చెయ్యాలన్న ఆలోచన, వాటికి సంబంధించిన విషయాలు, నిర్ణయాలు ఇత్యాదులు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే కన్యారాశికి సంబంధించి ఆడపిల్లలు, మగపిల్లలు ఎవరైనా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఒక కొలికికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు, అవకాశాలు కూడా మీకు మెరుగ్గానే ఉంటాయి. విదేశీయానాలకు సంబంధించినటువంటి ఆ యొక్క అవకాశాలు కూడా మీకు బాగానే కలుగుతాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి కన్యారాశి వారికి ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకోబోతున్నది. అలాగే వ్యవహారికంగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి కన్యారాశి వారికి లేదా ఇతర రంగాలలో ఏ రంగంలో పనిచేస్తున్న కన్యారాశి వారికి సరికొత్త అవకాశాలు కూడా లభించబోతున్నాయి. ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. మామూలుగా వార ఫలితాలు మామూలుగా ఉన్న మీకు ఒక ప్రత్యేకత మాత్రం ఇదొకటి కనబడుతున్నది. దీన్ని బట్టి ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన గ్రహ పరిహారాల విషయంలో మీ యొక్క రాశ్యాధిపతి బుధుని యొక్క స్తోత్రం, విష్ణు స్తోత్రం, ఆ బుధునికి సంబంధించి విష్ణు స్తోత్రం కానీ, బుధ స్తోత్రం కానీ చేసుకోండి. కుజ స్తోత్రం కూడా చేసుకోండి. కుజగ్రహానికి, బుధగ్రహానికి 2 గ్రహాలకు మీరు శాంతులు నిర్వహించుకున్నట్టయితే మున్ముందు భవిష్యత్తు మీకు సమీప భవిష్యత్తు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది కన్యా రాశికి సంబంధించినటువంటి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం, స్వాతి, విశాఖ, త్రయస్థుల. శరీర సౌఖ్యమారోగ్యం, సంతోషం, ధనమోన్నతి, మృష్టాన్న భోజన సంగ సన్మానం, జన్మగే విధౌ. తులారాశి వారికి సరికొత్త ఆలోచనలు, మీ యొక్క వ్యూహాలు ఫలించే అవకాశాలు, ప్రభుత్వపరమైనటువంటి సహాయ సహకారాలు, అధికారుల సహాయ సహకారాలు మీకు ఏ విధంగా కావాలన్నా ఆ విధంగా మీకు కలగడానికి, వాటిని పొందడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. అలాగే
బ్యాంకింగ్ వ్యవహారాలు, చట్టపరమైన వ్యవహారాలు, న్యాయపరమైన వ్యవహారాలు కూడా సాధించుకునేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. మొత్తం మీద తులారాశి వారికి సమీప భవిష్యత్తుకు మీ ఊహలకన్నీ కూడా సరిపెట్టుకునేటువంటి అవకాశాలన్నీ కూడా ఈ వారంలో కలుగుతున్న మార్పుల వల్ల మీకు కలుగుతున్నది. 14, 15, 16వ తేదీలలో చాలా సంతోషకరమైన వాతావరణం, కుటుంబ సౌఖ్యం, సామాజిక గౌరవం, వృత్తిలో అభివృద్ధి, ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి, బంధుమిత్రుల సమావేశాలు ఉంటాయి, ఏదో ఒక ప్రత్యేకత, భార్యాభర్తల మధ్యన అన్యోన్యత, పరస్పర అవగాహనలు ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. 17, 18వ తేదీలో కూడా ఇంచుమించుగా సాధారణంగా మీకు అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. 19, 20 తేదీలు కూడా మీకు చిన్నపాటి ప్రయాణం కలగవచ్చు, లేదా మీ ఇంటికి బంధుమిత్రుల రాకలు కూడా ఉండవచ్చు, కుటుంబ సౌఖ్యం కూడా ఉంటుంది, సోదరుల సహకారాలు కూడా ఉంటాయి. కొంతమంది విషయంలో, ఆడవాళ్ళ విషయంలో సంతానం పొందే అవకాశాలు, అంటే మీ కుటుంబంలో ఎవరికైనా సంతానం కలిగేటువంటి అవకాశాలు కూడా ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఒక తులారాశికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సరికొత్త అవకాశాలు కూడా కలగబోతున్నాయి కాబట్టి సంతోషంగా ఉండవచ్చు. అందులో చిత్తా నక్షత్ర జాతకులకు వృత్తిపరమైన విషయంలో మంచి సాకారత, సాఫల్యత ఉంది. అలాగే మీకు లాభాలు కూడా, రావాల్సినటువంటి లాభాలు కూడా మీకు వచ్చే అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగ్గా కనబడుతున్నాయి. మీరు తలపెట్టిన కార్యక్రమంలో ఇతరుల సహకారాలు, ప్రభుత్వ సహకారాలు కొద్దిగా మెల్లగానైనా మీకు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్వాతి నక్షత్ర జాతకులకు వృత్తిలో రాణింపు ఉంటున్నప్పటికీ కూడా అధికారులతో అనుకోకుండా కొద్దిపాటి విభేదాలు రావచ్చు. మీ కింద పనిచేసే వారితో కూడా విభేదాలు రావచ్చు, లేదా తండ్రి కొడుకుల మధ్యన కానీ, తల్లి బిడ్డల మధ్యన కూడా చిన్నపాటి పొరపచ్చాలు రావచ్చు. ఏదున్నా స్వాతి నక్షత్ర జాతకులు ఈ యొక్క మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యవహారాలలో కొద్దిగా ఓపికతో ఉండవలసినటువంటి అవసరం ఉంది. అలాగే సంతానపరమైన విషయంలో కూడా, అంటే వారికి సంబంధించిన విషయాల్లో కూడా కొద్దిగా అనుకూలతలు, ప్రతికూలతలు సాధారణంగా ఉన్నాయి కాబట్టి మీరు ఓపికతో మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే విశాఖ నక్షత్ర జాతకులకు ఈ వారంలో మంచి అవకాశాలు, మీరు అనుకున్నట్టుగా మీకు లాభాలు ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. చిన్నపాటి ప్రయాణాలు కూడా కనబడుతున్నాయి. అలాగే ఇతరుల సహాయ సహకారాలు కూడా మీరు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో ఏదో ఒక సందర్భమైన వేడుకలకు సంబంధించిన విషయాల చర్చలు ఇవి కూడా ఉంటాయి. మాతృవర్గ బంధువులతో కూడా మీకు మంచి సమీకరణలు ఉన్నాయి. అలాగే కవులు, కళాకారులు ఏ రంగంలో ఉన్నవారైనా ఆ రంగంలో ఉన్నటువంటి వ్యవహారాలకు, మీ కుటుంబ వ్యవహారాలకు, మీ వృత్తిపరమైన వ్యవహారాలకు అన్నిటికీ కూడా అనుకూలతలే కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు చేసుకోవలసినటువంటి ప్రధానమైనటువంటి పూజ, శుక్రుని సంబంధమైనటువంటి పూజ చేయండి. శుక్రునికి సంబంధించినటువంటి పూజ వల్ల కొద్దిపాటి ఈ దంపతుల మధ్యన, అంటే భార్యాభర్తల మధ్యన ఉన్నటువంటి అసౌకర్యానికి కొద్దిగా అవకాశం ఉంది కాబట్టి, వారికి అవగాహన తప్పుతున్నది కాబట్టి, అంటే పొరపాటు అవగాహనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి శుక్రునికి సంబంధమైన పూజలు చేసుకోండి. మీ రాశ్యాధిపతి పూజ, దాని మూలకంగా మీకు కొంత అనుకూలతలు కలుగుతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖపాదం, అనురాధ, జ్యేష్ఠాంతం, వృశ్చికం. వృశ్చిక రాశి వారికి ఈ వారం ప్రారంభంలోనే ఏదో మీరు సతమతం అవుతున్నారు. పనులన్నీ ఆలస్యంగా జరుగుతున్నాయి. చేరవలసినటువంటి గమ్యం చాలా దగ్గరలో ఉన్నప్పటికీ కూడా కొద్దిగా కష్టతరంగా ఉంది. ఏది ఏమైనా 14, 15, 16వ తేదీల్లో ఓపికగా ఉండండి. మీ సమస్యలు పరిష్కరించుకోండి. మీ ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితుల మీద దృష్టి సారించండి. కుటుంబ వ్యవహారాల మీద దృష్టి సారించండి. స్థిర చరాస్తులకు సంబంధించిన వ్యవహారాల మీద కూడా దృష్టి సారించండి. అలాగే తల్లి, తండ్రి ఆరోగ్యాల విషయంలో కూడా దృష్టి సారించండి. ఆ తర్వాత మీకు 17, 18వ తేదీలలో ప్రత్యేకంగా కొంత మీకు ఉపశమనం కలుగుతుంది. సౌఖ్యకరమైన జీవితం, మంచి అవగాహన, గౌరవ మర్యాదలు ఇత్యాదులన్నీ కూడా మంచి కనబడుతున్నాయి. 19, 20 తేదీలలో కూడా ఒక ప్రత్యేకమైన మార్పు కూడా రాబోతున్నది. అయితే ఈ వారంలో మీకు కలుగుతున్నటువంటి అవకాశాలలో ఇది ప్రత్యేకంగా రాజకీయ రంగాలలో ఉన్నటువంటి వారికి నిందలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ పరంగా కానీ ఏదో కానీ నిందలు, అంటే చెయ్యని పనుల యందు మీరు చేసినట్టుగా నిరూపించడం.
తర్వాత చెయ్యని దోషాలకు అపరాధం కూడా ఉంది. అలాగే వృత్తిపరంగా ఆలోచించినట్టయితే ఈ వృశ్చిక రాశి వారికి ఇతరుల యొక్క అవగాహన లోపాల వల్ల అంటే మిస్అండర్స్టాండింగ్స్ బాగా కలుగుతున్నాయండి. దాని విషయంలో మీరు వేసే ప్రతి స్టెప్లో ఒకసారి ఆలోచించుకొని మన తరఫు నుంచి ఎలాంటి పొరపాటు లేకుండా చూసుకోండి. ఒకవేళ అలాంటి పరిస్థితులు మీకు ఏమైనా కనబడితే కాస్త ఉదారంగా ఉండి వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేయండి. అపవాదో దూషణంచ అన్న సౌఖ్యం నిరాకృతి అంటే ఇక్కడ ఏమిటి కనబడుతున్నది అంటే ఏదో ఒక లక్ష్యము ఒక ధ్యేయంతో తన సౌఖ్యాలను తన యొక్క స్థితిగతులను అన్నిటిని వదిలేసి ఏదో ఒక పని నెపం మీద మీరు అన్నీ వదిలేసుకొని ఏదో పని సాధించినట్టుగా ఉంటుంది. ఎవరి కోసానికి ఇది అన్నట్టుగా అట్లాంటి విషయాలు కూడా ఇది ఒక ఉన్నతమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి ఇది ఒక ప్రతిబంధక యోగము. అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఒక నిష్ఠుర యోగంగా కనబడుతున్నది. సాధారణమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి వారికి కూడా బంధువులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ ఏదో కొద్దిగా నిష్ఠూరంగా కనబడుతున్నది. కాబట్టి ఈ విషయాలు తాత్కాలికంగానే ఉన్నాయి కాబట్టి ఇవి సమస్యను పరిష్కరించుకొని ముందుకు పోవచ్చు. అలాగే విశాఖ నక్షత్ర జాతకులకు కొంత అనుకూలత ప్రతికూలతలు వృత్తిపరంగా కనబడుతున్నాయి. కుటుంబ పరంగా కూడా అనుకూలతలు ప్రతికూలతలే కనబడుతున్నాయి. కానీ వృత్తిపరంగా కొంత మీరు సమస్యలను అధిగమించబోతున్నారు. అనురాధ నక్షత్ర జాతకులకు చిన్నపాటి ప్రయాణాలు ఉండవచ్చు. అలాగే మీ యొక్క కొంత ద్రవ్యం కూడా అంటే యూస్ఫుల్ ఎక్స్పెండిచర్ అంటే ఉపయోగకరమైనటువంటి ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. వృత్తిపరంగా కొద్దిగా మీకు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు సమదృష్టితో మీరు సమస్యను పరిష్కరించుకోగలుగుతారు. కొంత కుటుంబపరమైనటువంటి సమస్యలు కూడా పరిష్కరించుకుంటారు. ప్రతి వారికి మీ దగ్గర సమాధానాలు కూడా ఉన్నాయి చెప్పడానికి. ఆ తర్వాత వృత్తిపరమైన విషయంలో కూడా మీకు కొంత అనుకూలతలే కనబడుతున్నాయి. ఏది ఏమైనా వృశ్చిక రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి పూజ బుధుని గురించినటువంటి పూజ ప్రత్యేకంగా చేసుకోండి. అలాగే రవికి సంబంధించినటువంటి పూజలు కూడా పరిహారాలు కూడా చేసుకోండి. రవి స్తోత్రం బుధ స్తోత్రం ఈ రెండు గ్రహాలకు చేసుకున్నట్టయితే కొంత మీకు ఉపశమనం కలిగి మీ పరిస్థితులు అనుకూలించబడతాయి. మీకున్నటువంటి పరిస్థితులు అనుకూలించబడి మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనుర్రాశి వారికి ఈ వార ఫలితాలు మీకు ప్రారంభం బాగానే ఉంది, వారాంతంలో బాగా ఉన్నాయి, వార మధ్యలోనే కొద్ది మార్పులు ఉన్నాయి. ఏదో ఊహించని ఒక బాధ్యత మీ మీద పడుతుంది. అంటే అన్ప్లానెడ్గా ఉంటాయండి, మనం అనుకున్న ప్లాన్ కాకుండా. మీరు ఈ వారంలో చాలా వరకు ఆరోగ్య విషయంలో, ఆహార విషయంలో, బంధువర్గాల మిత్రవర్గాలతో ఉన్న అనుబంధాలలో, మీ వృత్తికి ఉన్నటువంటి అనుబంధాలతో ఉన్నటువంటి విషయాలలో కొంత జాగ్రత్త వహించండి. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. ఇతరులకు ఏమైనా కమిట్మెంట్ చేసేటప్పుడు కూడా మీరు జాగ్రత్త వహించండి. ఏదో ఒకటి మనకు కొంత మనస్తాపం, మనస్సుకు కొద్దిగా బాధ కలిగేటువంటి ఎవరిదైనా కావచ్చు, అది ఏదైనా వార్త వినడం కానీ, మీరు బాగా అభిమానించే వ్యక్తులకు ఏదైనా జరగడం కానీ ఇలాంటివి కూడా మీకు ఉంటుంది. కొన్ని సందర్భాలలో అనుకోని విధంగా కొన్ని మనమే తప్పటడుగులు వేసి వాటి ఫలితాలను అనుభవించడం కూడా జరగవచ్చు. అంటే వద్దనుకున్న పని చేయడం, మొహమాటానికి చేయడం, అంటే మీ నియమాలు మీ నిబంధనలు ఉల్లంఘించడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. దీనికి దుర్దోష శత్రు సంవాదో గమనం యదా దుఃఖవార్త శృతం చైవ ఏదో ఒక రకంగా కొంత మనస్తాపం కలిగేటువంటి అవకాశాలు కొద్దిపాటుగా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మీకు 14, 15, 16వ తేదీలలో బంధువర్గాలు మిత్రవర్గాల సమావేశాలు, వృత్తిపరమైనటువంటి సమావేశాలు, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రత్యేకమైన సమావేశాలు ఉంటాయి. 17, 18వ తేదీల్లో కొన్ని ప్రయాణ సూచనలు బాగా కనబడుతున్నాయి. కొంత రిలాక్స్ మీకు 19, 20 తేదీల్లోనే కొంత రిలాక్స్ అవుతున్నారు. మీ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి, కొంత ఆనందాన్ని అనుభవించగలుగుతున్నారు. మూలా నక్షత్ర జాతకులకు ఆరోగ్య విషయంలో కానీ,
ఆర్థికపరమైన విషయంలో కానీ, కుటుంబ వ్యవహారాల్లో కానీ, వృత్తికి సంబంధించిన వ్యవహారాల్లో కానీ కొంత అనుకూలతలు ప్రతికూలతలు ఉన్నాయి. కొద్దిపాటి ఘర్షణలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్యన చిన్నపాటి ఘర్షణలు కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత మీకు మరికొత్త అవకాశాలు వృత్తిపరంగా లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. కొంత మిత్రుల సహకారాలు కూడా మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. మీరు చక్కటి నిర్ణయాలు కూడా చేసి ముందు అంటే సమీప భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు చేసేటువంటి అవకాశాలు కూడా ఒకవైపు మీకు కనిపిస్తున్నాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ప్రయాణాల మూలకంగా ఇబ్బందులు ఉండవచ్చు, జాగ్రత్త వహించండి. ఆర్థికపరమైన విషయంలో కూడా కొద్దిగా ఇబ్బందులున్నా మీరు అధిగమించగలుగుతారు. వృత్తిపరమైన విషయంలో కానీ, బాధ్యత గల వృత్తిలో కానీ, మీరు చేసేటువంటి వృత్తిలో కానీ, కుటుంబ సభ్యులలో ముఖ్యంగా తల్లిదండ్రులతో కానీ సమస్యలు రాకుండా అంటే విభేదాలు లేకుండా చూసుకోండి. సరైన అవగాహనతో మీరు ఆలోచించుకొని ముందుకెళ్ళండి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఈ వారంలో ప్రయాణాలు అలసటలతో బాగా ఉంటారు. మిగతా అన్నీ కూడా మామూలుగా మీకు సాధారణంగా మంచి ఫలితాలే మీరు పొందబోతున్నారు. మొత్తం మీద ధనుర్రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ 16వ తేదీ దక్షిణాయనం ప్రారంభం. సూర్యుడు అష్టమ స్థానంలో ప్రవేశిస్తున్నాడు. దానికి సంబంధించి సూర్యగ్రహ స్తోత్రము, తర్వాత సూర్య గాయత్రి, ఆ సూర్యునికి సంబంధించినటువంటి తర్పణాలు ఏమైనా చేయండి. చక్కగా ఒక అరకిలో కానీ పావు కిలో కానీ నెయ్యి దక్షిణాయన పుణ్యకాలంలో, దక్షిణాయన పుణ్యకాలం అంటే ఉదయం సూర్యోదయం నుంచి మధ్యాహ్నం 11 గంటల 18 నిమిషాల లోపుగా స్నానాదులు ఆచరించి పూజలు ఆచరించి మీరు నెయ్యి దానం చెయ్యండి. ఆ విధంగా కొంత ఉపశమనం కలుగుతుంది. తర్వాత బుధ స్తోత్రం కూడా చేసుకోండి, అనుకూలతలు ఏర్పడతాయి. ఇది ధనుర్రాశికి సంబంధించినటువంటి పరిహారాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ పాదం శ్రవణ ధనిష్టార్థం మకరం. ఈ మకర రాశి వారికి ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పులు సామంతం జన విద్వేష ధార పీడ సుతామయం. ఏదేమైనా మీరు ఎంత ఉత్సాహంగా ఉంటున్నారో అంత ఉద్రిక్తతో కూడా ఉండబోతున్నారు. ఎవరినైనా లెక్క చేయని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది ఒకంత రాజకీయ రంగంలో ఉన్నటువంటి మకర రాశి వారు మీరు అధికారులతో, మీరు ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నవారితో చాలా జాగ్రత్త వహించాలి. మీ ఇష్టారీతిగా మాట్లాడడానికి వీల్లేదు. కుటుంబంలో కూడా దేనికైనా వాదించడానికి ముందుకెళ్తున్నారు. సరే, ఇది ఏమైనప్పటికీ భార్య ఆరోగ్యం, పిల్లల ఆరోగ్యం, తండ్రి ఆరోగ్యం మీద శ్రద్ధ వహించండి. తర్వాత మీకు కొంత రుణ సంబంధమైన సమస్యలు లేదా ఎవరైనా దీర్ఘకాలికంగా నరాల బలహీనతలతో బాధపడుతున్నటువంటి, జబ్బులతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా కొద్దిగా వైద్యపరమైనటువంటి సలహాలు తీసుకోవాల్సినటువంటి అవసరాలు ఈ మకర రాశి వారికి కనబడుతున్నాయి. ఏదేమైనా మకర రాశి వారికి 14, 15, 16, 17, 18వ తేదీల వరకు కూడా మీరు అత్యంత ఉత్సాహంగా ఉండి అనుకున్న పనులన్నీ సాధిస్తారు. సామాజిక గౌరవం పొందుతారు, కుటుంబ గౌరవం పొందుతారు, భార్యా పిల్లలతో సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. అన్యోన్యతతో మీరు కొంతకాలం గడుపుతారు. బంధువర్గాల, మిత్రవర్గాలకు సంబంధించిన విషయాల్లో కూడా మీరు షేర్ చేసుకుంటారు. ఈ వారంలో ఖచ్చితంగా మీకు విందు భోజనాలు కానీ, మరి బంధువర్గాలతో కలిసి భోజనం చేయడం కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత మంచి గౌరవ మర్యాదలు కూడా కనబడుతున్నాయి. వృత్తిలో రాణించే అవకాశాలు కూడా ఉన్నాయి. కొంతమందికి ప్రమోషన్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. మకర రాశి వారికి సరికొత్త అవకాశాలు అయితే బాగానే కనబడుతున్నాయి, కానీ జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. 19, 20వ తేదీల్లో ఏదైనా వార్త రావడం కానీ, ప్రయాణాలు కానీ ఇట్లాంటివి సంభవించవచ్చు. అయినంత వరకు సహనంతో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు చాలా వరకు మీరు కుటుంబ వ్యవహారాలలో, ముఖ్యంగా భార్యాభర్తలు వ్యవహారాలు, పిల్లలతో ఉన్నటువంటి వ్యవహారాలలో సహనంతో ఉండవలసినటువంటి అవసరం ఉంది. అధికారులతో కూడా సహనంతో ఉండవలసినటువంటి అవసరం ఉంది. అలాగే మీరు కొంత ఆర్థికపరమైన వ్యవహారాలలో కొద్దిగా ఉపశమనం మీకు కలుగుతుంది. కొంతమంది కొత్తగా రుణాలు చేయడం, ఇవ్వడం కూడా జరగవచ్చు. ఈ రుణాలు చేయడంలో కానీ,
ఇవ్వడంలో కానీ జాగ్రత్త వహించండి. అలాగే శ్రవణ నక్షత్ర జాతకులకు కూడా కుటుంబ వ్యవహారాల్లో ఊహించని పద్ధతిలో కొంత ఖర్చులు బాగా పెరుగుతాయి. ప్రత్యేకమైనటువంటి వేడుకల్లో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కొంత మీకు ఇతరుల నుంచి సహకారం కూడా బాగా లభిస్తుంది. ధార్మికపరమైన కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఊహించని పద్ధతిలో మీరు అనుకోని పద్ధతిలో ఎక్కడైనా ఒక ప్రయాణం కొనసాగించేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ధనిష్ట నక్షత్ర జాతకులకు అయినంత వరకు మీరు ఈ వారంలో ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలలో కొన్ని చిక్కుముడులను విప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి కొన్ని ప్రయాణాల మూలకం కూడా ఇబ్బందులు ఉండవచ్చు. కుటుంబ వ్యవహారాలలో కొద్దిగా సంతృప్తి అసంతృప్తి రెండు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కొంత ఆర్థికంగా మాత్రం మీకు ఊరట కలుగుతున్నది. సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు. ఇతరుల సహకారాలు మీకు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. మకర రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ సూర్యగ్రహ స్తోత్రం, సూర్యునికి అష్టోత్తరం, సూర్య గాయత్రి, సూర్యుడికి సంబంధించినటువంటి పూజలు, అలాగే బుధునికి సంబంధించినటువంటి పూజలు కూడా చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వభాద్ర త్రయ కుంభం. కుంభరాశి వారికి ఈ వారంలో కలుగుతున్న మార్పులు చాలా వరకు సామాజికపరమైనటువంటి గౌరవ మర్యాదలు, సామాజికానికి సంబంధించిన వ్యవహారాలన్నీ బాగా ఉన్నాయి. కేవలం ఒక వ్యక్తిగత కుటుంబ జీవనానికి సంబంధించిన విషయంలో కొంత అసంతృప్తిగా ఉంది. స్వస్థాన ప్రాప్తి అంటే ఇక్కడ విశేషం ఏంటంటే ఒక ఉన్నతమైన వర్గంతో, అధికార వర్గంతో మీకు సంబంధాలు ఏర్పడబోతున్నాయి. కొత్త వారి పరిచయాలు ఏర్పడబోతున్నాయి. అలాగే మీకు షష్టౌరవ యత్నకార్యార్థ సాధనం, మీరు అనుకున్న పనులు సాధించడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. అందులో ప్రభుత్వపరమైన సహకారాలు, అధికారుల సహకారాలు మీకు బాగా లభిస్తాయి. అయితే కుటుంబపరంగా భార్య కొద్ది అనారోగ్యంతో కానీ, ఏదన్నా చిన్నపాటి విషయాలలో కొద్దిగా విభేదించి కానీ కుటుంబ సౌఖ్యంలో కొద్దిగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మీ శరీర ఆరోగ్యంలో కూడా కొద్ది మార్పులు సంభవించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. బంధువర్గాలతో, భార్య తరపు బంధువులతో, మీ తోడబుట్టిన వారితో ఎక్కడ కూడా మీరు అతిగా వాదించకండి. వివాదాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మిగతా వ్యవహారాలని మీకు చక్కగా కనబడుతున్నాయి. అలాగే 14, 15, 16వ తేదీలలో కొద్ది ఆలస్యంగా మీరు ప్రతి పనిలో ఆలస్యంగా మీరు పాల్పంచుకుంటారు. కొంత ఉత్సాహ నిరుత్సాహాలతో చేస్తుంటారు. కొన్ని చాలా లోతైన ఆలోచనలతో సతమతమవుతుంటారు. కొన్ని నిర్ణయాలు చేయలేక కూడా సతమతమవుతుంటారు. కాబట్టి దీర్ఘకాలికమైనటువంటి సమస్యల గురించిన పరిష్కారాలు లేదా ఇతరుల అభిప్రాయాలు మీ అభిప్రాయాలకు పొంతన పడకుండా ఉండడం ఇట్లాంటివి కూడా ఉండవచ్చు. పిల్లల విషయంలో బాగా ఆలోచిస్తారు. పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు. దాని మూలకంగా కొంత మీకు కొంత అసహనం కూడా ఏర్పడుతుంది. ఏదేమైనా 17, 18, 19, 20 తేదీలన్నీ కూడా మీకు చాలా విశేషమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఒకంత అధికార రంగాలు, రాజకీయ రంగాలు, ఏ రంగంలో ఉన్నవారికైనా ఈ 17, 18, 19, 20 తేదీలు కుంభరాశికి ప్రత్యేకమైన వ్యవహారాల రోజుగా చెప్పడానికి అవకాశం ఉంది. అయితే అప్పుడప్పుడు మీకు అసహనం పెరుగుతున్నది, చిరుకోపాలు ఏర్పడుతున్నాయి, శారీరకంగా కూడా కొద్దిగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కొద్దిగా గొప్ప ఇతరుల చేత కూడా మీకు కొద్దిగా ఇక్కట్లు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రయాణాల మూలకంగా కొద్ది ఇబ్బందులు కూడా జరిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ ఒక్క వ్యవహారాలు పక్కకు పెట్టుకుంటే మీకు అన్నీ కూడా చాలా బాగా ఉంటాయి. మీరు దూర ప్రయాణాలు చేసేవారైతే మీ వస్తువులు జాగ్రత్త పరుచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రయాణాలు చేసినా చేయకున్నా వస్తువులు కూడా ఏదైనా పరధ్యానంగా ఉండి పొడగొట్టుకునేటువంటి పరిస్థితులు కూడా కొంత వచ్చే అవకాశాలు. అది పోతే మిగతాదంతా కూడా మీకు అత్యంత ఉత్సాహంగా బంధువర్గ మిత్రవర్గాలతో కలిసి ప్రత్యేకమైన విందులు వినోదాలు ఏర్పాటుకు సంబంధించి లేదా పాత జ్ఞాపకాలను తలుచుకోవడం, పాతకాల మిత్రులు కలుసుకోవడం ఇట్లాంటివి కూడా జరగవచ్చు. ఏది ఏమైనా ఇష్టసిద్ధి సదారోగ్య, మీకు అనుకున్న పనులు మాత్రం జరిగే అవకాశాలు కుంభరాశికి మరింత బెట్టుగా ఉంది. ఈ సమీప భవిష్యత్తుకు సంబంధించి కూడా మీ ఆరోగ్యంలో రికవరీ ఉన్నది, మీ ఆర్థిక పరిస్థితుల్లో రికవరీ ఉంది. అలాగే కొత్త ఆర్థికపరమైన వనరులు కూడా చదువుకోగలుగుతారు. కుంభరాశికి సంబంధించి
వివాహ ప్రయత్నాలు ఆడపిల్లలైనా మగపిల్లలైనా, అలాగే ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైనా చేసుకోండి. మీకు చాలా ఉత్సాహంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఈ వారంలో కలుగుతున్న మార్పుల వల్ల, గ్రహస్థితుల వల్ల మీకు ముందు భవిష్యత్తు ఆ విధంగా ఆశాజనకంగా కనబడుతున్నది. ధనిష్ఠ నక్షత్ర జాతకులు అయినంత వరకు ఆర్థిక పరిస్థితులు మెల్లమెల్లగా పుంజుకుంటారు. అలాగే కుటుంబ వ్యవహారాల విషయంలో కొద్దిగా ఖర్చులు కూడా మీకు అధికంగానే ఉన్నాయి. వాటిని సరిపడా ఆదాయం కూడా మీకు కలుగుతుంది. అలాగే కొంత వ్యవహారాలలో బంధువర్గాలలో మిత్రవర్గాలతో కూడా సమీపంగా ఉన్నటువంటి భార్య తరఫు బంధువులతో విరోధం రాకుండా చూసుకోండి. శతభిష నక్షత్ర జాతకులకు అన్ని విధాల ఈ వారం చాలా ఉత్సాహంగా ఉంది. ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా ఉత్సాహంగా ఉంది. భార్య ఆరోగ్యంలో చిన్నపాటి మార్పులు కనబడుతున్నాయి. అలాగే పిల్లల విషయంలో కూడా కొద్ది మార్పులు కనబడుతున్నాయి. వారి ముందు ఎక్కువగా శ్రద్ధ పెట్టవలసినటువంటి అవసరం కనబడుతున్నది. పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు అనుకూల పరిస్థితులే కానీ ఆలస్యంగా మీకు మంచి ఫలితాలు లభించబోతున్నాయి. అలాగే మీకు ఎంతో అంత కుటుంబ వ్యవహారాల్లో కూడా అనుకూలతగా ఉంది. భార్య ఆరోగ్యంలో కొద్ది మార్పులు కనబడుతున్నాయి. కుటుంబ వ్యవహారాలు కూడా మీకు కొంత ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తం మీద కుంభరాశి వారికి ఈ వార పరిస్థితులు చాలా అనుకూలంగానే కనబడుతున్నాయి. మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ కుజుని యొక్క ప్రత్యేక పూజ, కుజ స్తోత్రము, కుజ గాయత్రి ఇలాంటివి చేసుకోండి. కేతుకు సంబంధించినటువంటి పూజలు కూడా చేసుకోండి. మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభద్రపాదం ఉత్తరాభద్ర రేవత్యాంతం మీనం. మీనరాశి వారికి ఈ వారంలో కలుగుతున్న మార్పుల వల్ల కొంత బంధువర్గ మిత్రవర్గాలతో అనుకూలతలు ఉన్నాయి. మాతృవర్గ అనుబంధాలతో అనుకూలతగా ఉన్నాయి. తల్లి ఆరోగ్యంలో కొద్దిపాటి మార్పు కనబడుతున్నది. అలాగే పిల్లల విషయంలో కొన్ని ప్రతిబంధకాల విషయంలో కొంత ఇబ్బందులు ఉన్నాయి. ప్రతి పనిలో ఆలస్యం ఉంది. అంటే మానసికంగా ఎటు తోచని పరిస్థితులు, అంటే ఉత్సాహం కొరబడుతున్నది. దాని మూలకంగా ఏం చేయాలా, ఏది చేయకూడదు అని నిర్ణయించుకోలేని స్థితులు ఒకవైపు మీకు ఈ వారంలో కనబడుతున్నాయి. కొంత ఆశాజనకంగా ఉంటున్నప్పటికీ కూడా కొద్దిగా మీరుగా ఉత్సాహాన్ని మాత్రం తెచ్చుకోలేని పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ వారం మీకు 14, 15, 16వ తేదీలు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు చేయకండి. మానసికంగా మీరు చాలా ఆలోచనలు పడి ఉంటారు. తర్వాత ఇలాంటి పరిస్థితుల్లో స్థిర నిర్ణయాలు చేయలేని పరిస్థితి. కాబట్టి ప్రయాణాలు చేసినా, ఎవరికి వాగ్దానం చేసినా అవి కొద్దిగా ఇబ్బందులే కలుగుతాయి. కాబట్టి అయినంత వరకు 14, 15, 16 విశ్రాంతి రోజులు కానీ, సాధారణమైన రోజులు కానీ భావించి కాలం గడపండి. కుటుంబ సౌఖ్యం కూడా మీకు అందుబాటులో ఉండదు. ఆహార విహారాల్లో కూడా లోపాలు ఉంటాయి. అతి నిద్రతోనన్నా బాధపడతారు, అతి ఆకలితోనన్నా బాధపడతారు. ఏదైనా అతి దాని మూలకంగా ఏదేమైనా 17, 18లో కొద్ది రొటీన్ లైఫ్ స్టార్ట్ అవుతున్నది. 19, 20 తేదీలో మరి ఉత్సాహం బాగా వస్తున్నది. అయితే ఒక గొప్ప విశేషం ఏంటంటే మీ వ్యక్తిగత విషయాలు ఇవన్నీ పక్కకు పెడితే సామాజిక సంబంధమైనటువంటి గౌరవ మర్యాదలు, ఆర్థికపరమైన వ్యవహారాలు, వృత్తిపరమైన వ్యవహారాలు, వాటికి సంబంధించిన విషయంలో మీకున్నటువంటి ఇతరులతో ఉన్న స్నేహితాలు, బంధువర్గాలు, వాటికి సంబంధించిన విషయంలో మాత్రం మీకు చాలా ఉత్సాహం కనబడుతున్నది. దాన్ని మీరు ఈ వారాంతం నుంచి స్టార్ట్ చేస్తారు. ధనధాన్యాభివృద్ధించ బంధు సంతోషవర్ధనం. అనుకోకుండా ఈ వారంలో కానీ సమీప వారాలలో కానీ మీకు ఏదో ఒక కొత్త ప్రదేశం చూడడం కానీ, కొత్త మిత్రుల పరిచయం కానీ, ఒక ఆర్థికపరమైనటువంటి ఒక వ్యూహ రచన, ఒక పెద్ద ప్రణాళిక వేయడం కానీ. కాబట్టి ప్రొఫెషనల్ వైజ్గా ఉన్నటువంటి వాళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు మాత్రం ఉన్నాయి. వ్యక్తిగతమైనటువంటి సుఖ సౌఖ్యాల విషయంలో కొంత అశాంతి కనబడుతున్నది. అంటే ఇక్కడ సామాజిక జీవితం బాగా ఉంది, వ్యక్తిగత కుటుంబ జీవితంలో కొంత అసంతృప్తి, అశాంతి కనబడుతున్నది. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ప్రతి పనిలో ఆలస్యం ఇలాంటివి జరుగుతాయి. అయినప్పటికీ కుటుంబ సభ్యులు, పిల్లల విషయంలో మాత్రం కొంతవరకు అనుకూలతలే కనబడుతున్నాయి. అలాగే వృత్తిపరమైన విషయంలో మీకు ఆర్థికపరమైన విషయాలలో మంచి అవకాశాలు, రాణింపు, అంటే ఇక్కడ బ్యాంకింగ్ వ్యవహారాలు కానీ, రావాల్సినటువంటి పెన్షన్స్ కానీ, మీకు ఏవైతే లావాదేవీలు ఉన్నాయో వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా
పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు చాలా అనుకూలతలు కనబడుతున్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు కుటుంబపరమైనటువంటి విషయంలో కొంత ఉత్సాహంగా ఉంది. అయితే పిల్లలు, వారికి సంబంధించిన వ్యవహారాలు, వారికి సంబంధించినటువంటి ఆలోచనల విషయంలో మాత్రం కొద్ది ఇబ్బందిగా ఉండి కొద్ది అశాంతిగా ఉంది. అలాగే మీ వృత్తిపరమైనటువంటి విషయంలో కానీ, ఇతరత ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో కానీ, ఆరోగ్యపరమైనటువంటి వ్యవహారాలలో కొద్దిపాటి అశాంతిగా ఉంది. కొద్దిగా మీరు దాన్ని డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, లేదా తర్జన భర్జన బాగా ఉంటుంది. మీ ద్రవ్యం కొంత ప్రయాణాల మూలకంగా కానీ, కొంత ఎక్సీడింగ్ అంటే అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్స్ కూడా పెరుగుతున్నట్టుగా కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. రేవతి నక్షత్ర జాతకులకు కుటుంబ పరంగా కొంత అశాంతిగా ఉంది, పిల్లల పరంగానే ఉత్సాహంగా ఉంది, ఆరోగ్యపరంగా కూడా ఆర్థిక పరంగా కూడా కొంత ఉత్సాహాన్ని మీకు కలగబోతున్నాయి. అయితే మొత్తం మీద మీనరాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ రవి స్తోత్రం ప్రత్యేకంగా చేసుకోండి. దాని మూలకంగా మీకు అనుకూలతలు ఏర్పడతాయి. అలాగే మీ ఇష్ట దైవాన్ని కూడా ప్రార్థన చేసుకోండి. దాని మూలకంగా కూడా మీకు అనుకూలతలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా మీనరాశి వారికి ఈ వారంలో కలిగిన మార్పుల వల్ల మీకు సామాజిక గౌరవాలు, సామాజిక పరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల విషయంలో కొంత అభివృద్ధి మాత్రం కనబడుతున్నది. ఇది ఈ వారానికి సంబంధించిన మీనరాశి ఫలితాలు. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా ఈ వార ఫలాలు మారుతున్న గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయాలు మీ కామెంట్స్ చేయండి. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.